లిక్కర్ స్కామ్ లో కవిత అప్రూవర్ గా మారే అవకాశం ఉందని అందుకే కవిత హరీష్ వరుసగా ములాఖత్ అవుతున్నారన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్. కవితకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి బీఆర్ఎస్ లో కేటీఆర్, హరీష్ తప్ప ఏ ఎమ్మెల్యే ఉండరని అన్నారు. గత సర్కార్ అర్హత లేని 42 లక్షల ఎకరాలకు రైతు బంధు ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రాన్ని దివాలా తీయించిన కేసీఆర్ తప్పించుకోలేరన్నారు ఎన్ఎం. తిహార్ జైల్లో ఉన్న కవిత అప్రూవర్ గా మారబోతా ఉన్నారు. ఇక మా నాన్నగారిని నమ్ముకుంటే లాభం లేదు, ఖచ్చితంగా 7 ఏళ్ల శిక్ష పడుతుంది. మనీ లాండరింగ్ కేసులో పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ గారిని బీజేపీ ప్రభుత్వం వదలట్లేదు కాబట్టి నేను 5-6 సంవత్సరాలు జైల్లో ఉంటా, నాకెందుకు వచ్చిన బాధ, నేను అప్రూవర్గా మారుతా అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అది తెలవగానే ఎన్నడూ లేనిది కేటీఆర్ గారు ఢిల్లీకి పోయినరు 2 రోజుల క్రితం, 3 రోజులు హరీష్ రావు గారు ఢిల్లీకి పోయినారు. నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్రూవర్గా మారొద్దు, ఏదో రకంగా తీసి మీకు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొస్తామని చెప్పి నచ్చజెప్పే కార్యక్రమం చేస్తున్నట్టుగా మాకు సమాచారం వస్తూ ఉంది. అలాగే ట్యాపింగ్ కేసులో ఉన్న ఇంటెలిజెన్స్ ఐజీ గారిని కూడా ఇండియాకు రావద్దు అని చెప్పి వాళ్ళు కొన్ని రోజులు ఆపగలిగిండ్రు. అదేవిధంగా కవిత గారిని కూడా అప్రూవర్గా మారొద్దు అని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కల్వకుంట్ల కుటుంబం చరిత్ర. దాన్ని పక్కన పెట్టి చేసిన పాపాలన్నీ కూడా బయటికి వస్తూ ఉంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. దేశం మొత్తం మీద తమ పార్టీ వాళ్ళే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమని చెప్పి వేయించుకున్న తర్వాత నువ్వెవరు, నీకు హక్కు లేదు, నీ కమిషన్కు నేను రాను అని చెప్పిన చరిత్ర కలిగిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పివి నరసింహారావు గారు కూడా అభియోగాలు వస్తే కోర్టు పోనెక్కిండ్రు. దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు, జయలలిత కాడ నుంచి, చౌతాలా కాడ నుంచి, లల్లూ ప్రసాద్ యాదవ్ గారి కాడ నుంచి, ములాయం సింగ్ యాదవ్ గారు, మాయావతి గారు, ఎప్పుడు ఏ కమిషన్ వచ్చినా, ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వచ్చినా వారికి సహకారం చేసి వారి ముందు హాజరయ్యారు. కేవలం కేసీఆర్ గారు మాత్రమే రాజ్యాంగానికి అతీతంగా వాళ్ళు వ్యవహారం చేస్తూ ఇంకా మీదంగా దబాయిస్తూ ఉన్నారు. నిజంగా ఒకసారి ఆలోచించుకుంటే 10 ఏళ్ళు వీళ్ళు విధ్వంసకరమైన పాలన చేసిరు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి. రైతు బంధు పథకం గతంలో ఇచ్చిన ఎన్నో వేల ఎకరాలను ఈరోజు లెక్కలు బయటకు వస్తూ ఉన్నాయి. 42 లక్షల ఎకరాలు రైతు బంధు కింద అర్హత లేని ఎకరాలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బడా పెట్టుబడిదారులకు, ఈ క్యాపిటలిస్టులకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు లొంగ్యో భయపడో వాళ్ళ దగ్గర నజరాలను పుచ్చుకొనో వాళ్లకు రైతు బంధు వేస్తే వాటన్నిటిని కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో పక్కకు తప్పించి కేవలం సాగు చేసే భూమికి ప్రతి ఒక్క ఎకరాకు రైతు భరోసానిచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతా ఉన్నాడు. అందుకే దమ్మున్న ముఖ్యమంత్రి అంటున్నాడు.